అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అసలు దీపావళి వచ్చింది అని అంటే 5 రోజుల పండుగ అని అంటూ ఉంటారు కదా. అసలు ఈ 5 రోజుల పండుగ అంటే ఏంటి? ఎందుకు అసలు ఈ దీపావళికి ఇంత ప్రాముఖ్యత ఉంది? కాస్త తెలియజేస్తారా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణ మోహాయ మహామాయా ప్రయశ్చతి. దీపావళి అని అంటేనే సంపూర్ణమైనటువంటి దీపావళి ఎప్పుడు అని అంటే గనక ధనత్రయోదశి నుంచి మనము ఈ యమద్వితీయ వరకు ఎప్పుడైతే ఈ 5 రోజుల పండుగను పూర్తిగా నిర్వహిస్తామో అప్పుడు సంపూర్ణమైనటువంటి దీపావళి పండుగ చేసుకున్నటువంటి పుణ్య ఫలితము మనకు కలుగుతుంది. ఎలా అంటే మొదటి 2 రోజులు నేను చేసుకొని కేవలం దీపావళి పండుగ చేసేసుకొని నేను పండుగ ముగించుకుంటాను అంటే అది కుదరనటువంటి పని. అంటే శాస్త్రీయ సమ్మతమైనటువంటి అంశం ఏమిటి అని అంటే గనక దీపావళి పండుగ ఎప్పుడు మొదలవుతుంది అని అంటే గనక మనకు ధనత్రయోదశి రోజున మొదలవుతుంది. ఎండింగ్ ఎప్పుడు అవుతుంది అని అంటే గనక యమద్వితీయ రోజున అది ఎండింగ్ అవుతుంది. అంటే భగని హస్తభోజనము రోజున అది ఎండ్ అవుతుంది. భగని హస్తభోజనము అని అంటే గనక తోడబుట్టినటువంటి చెల్లెలు లేదా అక్కయ్య కానీ ఎవరైనా కానీ తమ తోడబుట్టినటువంటి తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ వాళ్ళని పిలిచి ఇంటికి ఎప్పుడైతే అతిథిగా పిలిచి భోజనం పెట్టి పంపిస్తారో అప్పుడు దానితో సంపూర్ణమైనటువంటి 5 రోజుల దీపావళి పండుగ ముగిసింది అని అర్థము. మరి ఏ రకంగా 5 రోజుల పండుగ అంటే మనకు మొదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు అమావాస్య, అలాగే దీపావళి అని చెప్తూ ఉంటాము. అమావాస్య దాటిన తర్వాత బలిపాడ్యమి, అలాగే బలిపాడ్యమి తర్వాత మరుసటి రోజు యమద్వితీయ. దీని భగనీ హస్తభోజనం అని పిలుస్తుంటారు యమద్వితీయ రోజున. కాబట్టి ఈ 5 రోజుల పండుగను ఎవరైతే క్రమం తప్పకుండా ఆచరిస్తారో దీపావళి పండుగ సంపూర్ణంగా చేసినటువంటి పుణ్య ఫలితం మనకు కలుగుతుంది. దీంట్లో ఏ ఒక్కటి చేయకపోయినా నువ్వు దీపావళి రోజు మహాలక్ష్మీదేవిని పూజించినా వ్యర్థమే, ఆ పుణ్య ఫలితం మనకు దక్కదు. అందులో నరక చతుర్దశి రోజు నువ్వు ఉదయం హారతులు తీసుకోకపోయినా, నరక చతుర్దశి రోజు నువ్వు స్నానం లాంటివి దాంట్లో వేయవలసిన పదార్థాలతో స్నానం చేయకపోయినా నీకు లక్ష్మీ కటాక్షం కలగదు. 5 రోజుల పండుగని ఎందుకు చెప్తాము? ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చిహ్నంగా, లక్ష్మీదేవికి గుర్తుగా ఉన్నటువంటి సూచికగా చెప్పినటువంటి 5 రోజుల పండగ అని శాస్త్రం తెలియజేసింది. కాబట్టి ఈ 5 రోజుల పండగ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు సంపూర్ణమైనటువంటి దీపావళి పండగ చేసుకున్నటువంటి పుణ్య ఫలితము వాళ్లకు ఆ అమ్మవారు అనేటటువంటిది అందిస్తుంది అని శాస్త్ర సమ్మతం. అమ్మ గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా 5 రోజుల పండుగ అన్ని కూడా ప్రాపర్ గా ఫాలో అవుతే మనకి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి. అసలు మీరు పూజా విధానం గురించి కాస్త తెలియజేస్తారా? అయితే ఇక్కడ 5 రోజుల పండగకు అర్థం ఏమిటి అంటే గనక మనం దీపావళి వచ్చిందంటే దీపాలు వెలిగిస్తూ ఉంటాం మామూలుగా. అయితే ఎప్పటి నుంచి దీపాలు వెలిగించాలి అని అంటే ధనత్రయోదశి నుంచే వెలిగించాలి. దీనికి సంఖ్యాశాస్త్ర ప్రకారం ఒక ప్రామాణికం ఉంది. అదేమిటి అని అంటే కనుక కౌంటింగ్ ఉంటుంది. సాంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ రోజున ఎన్ని దీపాలు పెట్టాలి అనేటటువంటిది ఉంటుంది. ధనత్రయోదశి రోజున, ధనత్రయోదశి అంటే 13 దీపాలు వెలుగు. త్రయోదశి అని అంటే కనుక 13 అంకె అని సంస్కృతంలో అర్థం. కాబట్టి ధనత్రయోదశి రోజున 13 దీపాలు వెలిగించాలి. ధనత్రయోదశి అయిపోయింది, నెక్స్ట్ డే రోజు 13 ప్లస్ మళ్ళీ ఇంకా 2 దీపాలు. ఎప్పుడు నరక చతుర్దశి రోజు 13 ప్లస్ ఇవి 2 కలిపి 15 దీపాలు. అంటే మరుసటి రోజున 15 దీపాలు వెలిగించాలి. దీపావళి వచ్చింది. దీపావళి వచ్చింది అని అంటే ఎన్ని దీపాలు వెలిగించాలంటే 108 దీపాలు వెలిగించాలి. చాలా మందికి దీపావళి వచ్చిందంటే ఒక 2 దీపాలు వెలిగించేస్తారు, మిగతావన్నీ ఆ ఎల్ఈడి లైట్లు పెట్టేసేసి అక్కడికే ఆపేస్తున్నారు. కానీ నిజానికి దీపావళి రోజున 108 దీపాలు పెట్టాలని శాస్త్ర సమ్మతము. దీపావళి అయిపోయింది, ధనత్రయోదశి రోజున 13, దీపావళి మన ధనత్రయోదశి తర్వాత నరక చతుర్దశి రోజున ఇంకో 2 దీపాలు, 15 దీపాలు. ఈ రోజున 108 దీపాలు. ఏ రోజు? దీపావళి రోజున. మళ్ళీ బలిపాడ్యమి, తెల్లవారితే బలిపాడ్యమి. బలిపాడ్యమి రోజున ఏం చేయాలి? మళ్ళీ 2 దీపాలు వెలిగించుకోవాలి. ఇవి 108 ప్లస్ 15 ప్లస్ ఈ 108 టోటల్గా ఎన్ని అయ్యాయి అంటే మనకు మామూలుగా దీని కౌంట్ వేసుకుంటే మొదటి రోజు 13, రెండవ రోజు మళ్ళీ 2 15 ప్లస్ 108 ఈ రకంగా వెలిగించుకొని మళ్ళీ 2 దీపాలు ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎప్పుడు? నరక చతుర్దశి మన ఈ దీపావళి తెల్లవారి బలిపాడ్యం వస్తుంది, ఆ రోజున మళ్ళీ 2 దీపాలు. మళ్ళీ యమద్వితీయ వస్తుంది,
యమద్వితీయ అంటే యమధర్మరాజు తన తోడబుట్టినటువంటి చెల్లెలి ఇంటికి ఆ భోజనానికి వస్తాడు, యమునాదేవి ఇంటికి భోజనానికి వస్తాడు కాబట్టి ఆ రోజున మళ్ళీ 2 దీపాలు వెలిగించాలి. ఈ రకంగా దీపాలు అన్ని కౌంటింగ్ అయిన తర్వాత ఈ రోజున జరిగేటటువంటి 5 రోజుల పండగ దీపావళి పండగ అని అంటారు. దీపావళి అంటే దీపాలు వెలిగించే సమయము, దీపాలు అనేటటువంటి క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి సమయం దీపావళి పండగ. ఎప్పుడైతే ఇంటికి అన్నయ్య వచ్చి భోజనం చేసి వెళతాడో అప్పుడు ఆ పండగ ముగిసింది అని దీని యొక్క అర్థం. మరి ఎలా చేయాలి అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి. జీవితంలో కటిక పేదవాడైనా సరే, ఏమీ లేనివాడ అపర కుబేరుడు కావాలంటే ధనత్రయోదశిని వినియోగించుకోవాలి. ఎందుకు అని అంటే గనక ధనత్రయోదశికి మళ్ళీ 3 పేర్లు ఉన్నాయి. ఒకటి ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి, మూడవది ధన్తేరస్ అని 3 పేర్లతో పిలుస్తారు. ఆ రోజున అమృత భాండాగారాన్ని చేతిలో పట్టుకొని ధనవంతరి భగవంతుడు పైకి ఉద్భవించినటువంటి రోజు. ఎలా క్షీరసాగర మథనం జరిగేటప్పుడు అమృతం వెళ్ళింది, ఆ అమృతం దేవతలు సేవించినటువంటి అమృతం ఎవరు తీసుకొని వచ్చారంటే ధన్వంతరి అనేటటువంటి భగవంతుడు. అది సాక్షాత్తు నారాయణుని యొక్క స్వరూపమే ధన్వంతరి భగవంతుడు. ఆయన తీసుకొని వచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజున అమృతము అంటే ఏంటి, చావుని జయించేటటువంటిది అని అర్థము. అది అందరూ తాగిన తర్వాత అమరులు అయ్యారు, అంటే చావు లేకుండా జయాన్ని పొందినటువంటి వారు అయినారు. ఎప్పుడైతే ఈ ధనత్రయోదశి రోజున కటిక పేదవాడైన అపర కుబేరుడు కావాలి, తన జీవితాన్ని మార్చుకోవాలంటే ధనత్రయోదశి రోజున కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవాలి అని శాస్త్రం. అలా చేసుకోవడం ద్వారా మనిషి ఎన్ని కష్టాలు పడ్డా వాటన్నిటి అంటే డబ్బు పరంగా, ఆర్థిక పరంగా అప్పుల బాధలు కావచ్చు, లేదు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదు అని అంటే కనుక మనకు రావాల్సిన డబ్బులు కావచ్చు, మనం కట్టవలసిన డబ్బులు కావచ్చు, ఇలా ఫైనాన్షియల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా ధనత్రయోదశి రోజు తప్పకుండా కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకుంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ఈ రోజు ఉపయోగపడుతుంది. అలాగే ధనత్రయోదశి అనేటటువంటిది సంవత్సరంలో మనకు 3 రోజులు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజులు. ఆ 3 రోజులు ఏమిటి అంటే, 1 ధనత్రయోదశి, 2 అక్షయ తృతీయ, 3 వసంత పంచమి. ఈ 3 కూడా మనిషి జీవితాన్ని మార్చేటటువంటి తిథులు అని శాస్త్రం తెలియజేసింది. ఈ 3 తిథులను కనుక సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే, సరిగ్గా వాడుకుంటే, సరిగ్గా దాన్ని ఉపయోగించుకుంటే మనిషి కాదు, లేదు, రాదు అనుకున్న కోరికే ఉండదు. ఈ రోజున నాకు జీవితంలో డబ్బుల సమస్య చాలా ఉంది, నేను డబ్బులు కావాలని కోరుకుంటే ఎంత కష్టపడే డబ్బులు రావట్లేదు అనుకున్న రోజు ఏం చేయాలంటే ధనత్రయోదశి రోజున కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తే తప్పకుండా డబ్బు ఆకర్షించబడుతుంది. ఏ రకంగా, ఒక ఇనుముకి ఒక అయస్కాంతానికి ఇనుము ఆకర్షించాలని ఎవరు చెప్పాల్సిన పని లేదు. దాని యొక్క స్వభావం ఏంటి, ఇనుము ఎక్కడ కనిపిస్తే అక్కడ దాన్ని ఆకర్షించబడుతుంది, 2 ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. అలాగే నువ్వు కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేసావంటే నీకు ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు. డబ్బు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నువ్వు ఆకర్షించబడి ఆ డబ్బుని సంపాదించడానికి నీ బ్రెయిన్లో కొత్త ఆలోచనలు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనిషిలో మార్పు అనేటటువంటి సాధ్యపడి డబ్బు సంపాదించడానికి కారకుడవుతాడు. కాబట్టి అపర కుబేరుడు కావాలంటే డబ్బు సంపాదించే మార్గాలు వెళ్తాయి. అలాగే ఎన్నో రకాలైన జీవితంలో తన యొక్క నుదుటి రాతను మార్చుకునే శక్తికి కూడా ఈ యొక్క ధనత్రయోదశి ఉపయోగపడుతుంది. కాబట్టి అంత వైశిష్టమైనటువంటి ధనత్రయోదశి ఆ రోజు మొదలు పెట్టినటువంటిది మనం చివరి రోజు అయినటువంటి భగనీ హస్త భోజనం రోజు అంటే యమద్వితీయ రోజున ఈ యొక్క పండుగను ముగించుకుంటే సంపూర్ణమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్ర సమ్మతమైనటువంటి అంశము. ధనత్రయోదశి, అలాగే నరక చతుర్దశి, దీపావళి, అలాగే మనకు వచ్చేటటువంటి యమద్వితీయ, అలాగే బలిపాడ్యం, ఈ 5 కూడా చాలా విశేషమైనటువంటి. ఇవి ఎవరైతే సంపూర్ణంగా చేసుకుంటారో వాళ్ళకే పుణ్యము అంటే మనం చేసిన లక్ష్మీదేవి యొక్క కటాక్షము కలుగుతుంది అనేది ఎవరైతే విశ్వసించి చేసుకుంటారో తప్పకుండా వాళ్ళకు శుభ లాభం కలుగుతుందమ్మా. గురుగారు, దీపావళి రోజు 108 దీపాలు అని చెప్పారు కదా, బహుశా అన్ని కుటుంబాలు కూడా ఆ విధంగా 108 దీపాలు తీసుకొని వచ్చి చేయలేకపోవచ్చు. వాళ్ళకి మనం ఏం చెప్పగలం? 108 దీపాలు పెద్ద విషయం కాదమ్మా. అంటే మట్టి ప్రమిదలు చిన్నవి దొరుకుతాయి 108, లేదు కనీసం పిండితో చేసినటువంటి దీప ప్రమిదలు, కనీసం 108 కూడా వెలిగించలేనటువంటి స్తోమత లేనటువంటి వారు కనీసం ఒక 5 కానీ 11 అయినా సరే వెలిగిస్తే సరిపోదు. అది ఎవరికి స్తోమత లేనటువంటి వారి గురించి చెప్తున్నా. స్తోమత ఉండి కూడా ఇవన్నీ ఎందుకు వెలిగించాలే, ఏం వెలిగించాలే, ఇవన్నీ వెలిగిస్తే ఇల్లు పాడైపోతుంది లేదా ఏదో ఇబ్బంది జరిగిపోతుందని చెయ్యకుండా చేస్తే అది పాపం అవుతుంది. స్తోమత ఉండి చెయ్యకపోతే అది పాపం.
స్తోమత లేకపోతే గనక అది భగవంతుడు దాన్ని కన్సిడర్ చేస్తాడు. భగవంతుడు అనే దీపాలు వెలిగిస్తేనే అని కాదు, వెలిగించే స్తోమత మన దగ్గర ఉండి కూడా చేయకపోతే అది పాపం అవుతుంది. నా దగ్గర ఒక 10 మందిని పోషించే శక్తి ఉంది, అయినా నేను పోషించట్లేదు అంటే పాపం నాదవుతుంది. అలాగే వెలిగించే స్తోమత ఉండి కూడా వెలిగించకపోతే ఆ పాపాన్ని భగవంతుడు తప్పకుండా శిక్ష అనుభవించేలా చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు వెలిగిస్తారు. వెలిగించట్లేదు మరీ అంత పూరు ఉన్నటువంటి వారైతే ఎవరు లేరు. ఎందుకంటే 108 దీపాలు పెద్ద విషయం కాదు. ఒక 200 పెడితే తప్పకుండా 108 దీపాలు వస్తాయి. తప్పకుండా దానికి సరిపడా వస్తువులన్నీ కూడా వచ్చేస్తాయి. వెలిగించాలి అని చెప్పినటువంటిది శాస్త్రము. శాస్త్రాన్ని అనుసరించి నడిస్తే మనకు మంచి జరుగుతుంది. శాస్త్రానికి విరుద్ధంగా వెళితే తప్పకుండా మనకు కీడే జరుగుతుంది. కాబట్టి మనకు మేలు జరగాలని వెలిగిస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. నెక్స్ట్ డే +2 అన్నారు, 2 అంటే టోటల్ కౌంట్ కి 2 యాడ్ చేసి మళ్ళీ టోటల్ కౌంట్ కి 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. గురుగారు, ఇంకొక చిన్న సందేహం, అమ్మవారిని పూజించమన్నారు, అంతా బాగుంది, అసలు ఏ సమయంలో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం ఇంకా బాగా కలుగుతుంది అంటారు? చాలా మంచి ప్రశ్న. అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి నిజానికి మనకు ఈ 5 రోజులు కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి. ముఖ్యంగా దీపావళి వచ్చిందంటే చాలా మంది వ్యాపారస్తులు కావచ్చు, లేదా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, లేదా ఎవరైతే అమ్మవారి యొక్క పూజ చేసుకునే వాళ్ళు ఇంట్లలో కావచ్చు, నిజానికి ఈ దీపావళి పండుగ రోజున ప్రదోష కాలం అంటే 6:30 నుంచి మొదలు పెట్టుకోవాలి పూజలు. 6:30 నుంచి మొదలు పెట్టుకొని రాత్రి 12 గంటల వరకు పూజలు చేసుకోవచ్చు. అయితే దీనికి మంచి సమయాలు ఉంటాయి కొన్ని. అంటే సింహ లగ్నము చాలా విశేషమైనటువంటి లగ్నము. అది రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఆ సింహ లగ్నంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు ధనం అంటే వాళ్ళ వ్యాపార స్థలం కావచ్చు, ఇంట్లో కావచ్చు, లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది అని శాస్త్రం అన్నమాట. కాబట్టి అందరూ ఒకే సమయంలో చేసుకోలేరు. కాబట్టి మనకు సాయంకాలం 6:30కు ప్రదోష కాలము పూజలు ప్రారంభమవుతాయి. కంటిన్యూషన్గా మనకు 12-1 గంట వరకు పూజలు నడుస్తూనే ఉంటాయి. కాబట్టి 6:30 నుంచి సాయంకాలం చేసుకునే వాళ్ళు 6:30 నుంచి చేసుకోండి. ఉదయకాలం చేసుకుంటారు కొంతమంది ఇళ్లలో కానీ, లేదా ఎక్కడైనా చేసుకునే వాళ్ళు పొద్దున పూట చేసుకోవాలి, సాయంత్రం నాకు సమయం దొరకదు అనుకునేటటువంటి వాళ్ళు ఉదయం చేసుకోవాలంటే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల లోపు చేసుకునే ప్రయత్నం చేయాలి. 12 నుంచి 3 గంటల వరకు చెయ్యకూడదు. 12 నుంచి 3 గంటల వరకు అపరాహ్న వేళ అంటారు. అంటే పెద్దలకు మనం నైవేద్యాలు పెడతాం, ఆ సమయాన్ని అపరాహ్న వేళ అంటారు. ఆ సమయంలో ఏం పూజ చేయకుండా ప్రశాంతంగా కూర్చోండి. ఉదయం చేసుకోవాలి అంటే 8 నుంచి 12, సాయంత్రం చేసుకోవాలంటే 6:30 నుండి మనం రాత్రి 12 గంటల వరకు పూజాది క్రతువులు చేసుకోవచ్చు. చక్కగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని కలశం పెట్టుకొని షోడశోపచార పూజ, అలా గణపతి గౌరీ పూజ, ఇవన్నీ కూడా బ్రాహ్మణి పిలుచుకొని వస్తే ఆయన అన్ని చూసుకుంటాడు. లేదు మీరే చేసుకోవాలంటే కలశ స్థాపన చేసుకోవాలి. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని, లక్ష్మీదేవి యొక్క అమ్మవారు కూర్చున్న పటం పెట్టుకోవాలి. అలాగే ఇరువైపులా దీపం వెలిగించాలి. అది కూడా నేతి దీపం. అమ్మవారికి నెయ్యి దీపం అంటే చాలా ప్రీతికరం కాబట్టి నెయ్యి దీపం వెలిగించుకోవాలి. ఆ తర్వాత సంకల్పము, గణపతి పూజ, గౌరీదేవి పూజ, ఇవన్నీ కూడా అమ్మవారికి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, ఇవన్నీ చెప్పుకొని చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి మనకు అందజేస్తుంది. ఎందుకంటే సిరులకు తల్లి ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి. సిరులు మనకు కావాలి అంటే ఆ తల్లిని చక్కగా పూజించుకుంటే అంతకంటే పుణ్యం మరొకటి లేదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమా.